హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ నాగా. ఈరోజు సూపర్ టేస్టీ యమ్మీ రెసిపీ బార్బిక్యూ చికెన్ వింగ్స్. ఇది బయట రెస్టారెంట్లోనే కాదండి, అంతే రుచిగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నేను 1/2 kg స్కిన్లెస్ చికెన్ వింగ్స్ తీసుకున్నాను. కావాలంటే స్కిన్తో కూడా తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు వేసి కలిపి అరగంట సేపు పక్కన పెట్టేయాలి. నేను ఉప్పు కలిపి అరగంట సేపు పక్కన పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి. ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసి కలిపాము. ఇప్పుడు వేసిన పిండి మసాలాకి సరిపడా కొద్దిగా ఉప్పు వేసి ఇవన్నీ చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి వింగ్స్ని ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసి కొద్దిగా వేడెక్కిన తర్వాత చికెన్ వింగ్స్ని ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లోపలి వరకు చక్కగా కుక్ అయ్యి పైన క్రిస్పీగా ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేయకండి. చూడండి, ఇలా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వడానికి 15 నిమిషాలు టైం పడుతుంది. చూడండి, చాలా బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చికెన్ వింగ్స్లో కొద్దిగా ఉప్పు వేసి కలిపి అరగంట సేపు పక్కన పెట్టారంటే లోపల సాఫ్ట్గా జ్యూసీగా పైన క్రిస్పీగా ఫ్రై అవుతాయి. అందుకే కొద్దిగా ఉప్పు కలిపి అరగంట సేపు పక్కన పెట్టి తీసుకున్నాను. ఇలాగే మిగిలిన వాటన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు బార్బిక్యూ సాస్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ వేసి, ఈ బటర్కి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ బటర్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం, 1/2 టీ స్పూన్ వెల్లుల్లి తరుగు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన వెంటనే 1/2 కప్పు టమాటో సాస్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ కారపొడి. సాసులన్నింటిలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉప్పు వేసి వీటన్నింటినీ బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇవన్నీ బాగా కలిసి ఇలా 1 నిమిషం ఉడికిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ తేనె వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. తేనె వేసిన తర్వాత కూడా 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. చూడండి, ఇలా ఉడుకుతున్న టైంలో ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వింగ్స్ అన్నింటినీ ఇందులో వేసి ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి సాస్ అంతా వీటికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ సాస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇందులో కారం వేసాము. కారానికి బదులు పెప్రికా పౌడర్ కూడా వేసుకోవచ్చు. పెప్రికా పౌడర్ వేసారంటే చికెను స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. లేదంటే ఇలా కారమైనా వేసుకోవచ్చు. టేస్ట్లో మాత్రం ఏమాత్రం తేడా ఉండదు. చూడండి, సాస్ అంతా వీటికి చక్కగా పట్టేసింది. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవటమే. యమ్మీ యమ్మీగా బార్బిక్యూ చికెన్ వింగ్స్ రెడీ. ఇప్పుడు గార్నిష్ కోసము కొద్దిగా నువ్వులు చల్లుతున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం కుక్ విత్ నాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.